మరి నెక్స్ట్ 3 years తర్వాత ఏ వచ్చే ఛాన్సెస్ లేదు? నెక్స్ట్ ప్రభుత్వం స్టేట్ లా ఏ ప్రభుత్వం వచ్చే ఛాన్సెస్ లేదు? నెక్స్ట్ 2 years తర్వాత ఏ ప్రభుత్వం వచ్చే ఛాన్సెస్ లేదు అంటున్నా. నెక్స్ట్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సాధిస్తుంది. కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ సంక్షేమాలు బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పుడు బీద వాళ్ళకి ఏమైనా మేము ఇస్తుంది, తక్లీఫ్ చేస్తుంది చెప్పండి. ఫ్రీ ఇల్లు ఇస్తున్నది. ఇప్పుడు సిటీలో కూడా ఇస్తేందుకు 5 లక్షలు పెట్టి ఒక్కొక్కరికి ఇల్లు కట్టిస్తేందుకు పథకం నడుస్తుంది. ఉధృతంగా నడుస్తుంది. గ్రామాల్లో మీరు తెలుసుకోండి నడుస్తుందా నడుస్తలేదు. సో రేపు పట్టణాల్లో కూడా రేపు వస్తుంది స్టెప్ బై స్టెప్. అంతేగాని రాత్రి వీళ్ళు చేసినట్టుగా కేసీఆర్ ఎన్ని హామీలు చేసింది. అమరవీరులకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిందా? అమరవీరులకు ఒక్కరికి 50 లక్షలు ఇస్తాను ఇచ్చిందా? అమరవీరుల కుటుంబాలు గుర్తించిన ఎన్ని హామీలు తుంగలో చెప్పింది కేసీఆర్? టోటల్ కుంగలోకి అవినీతికి ఎగబడి పబ్లిక్ ని మభ్యపెట్టి కొడుకు, అల్లుడు, బిడ్డే, కొడుకు, ఇంకొక ఆయన మొత్తం కుటుంబం కలిసి మొత్తం దోచుకున్నది. కేసీఆర్ ని పోవడానికి కారణం ఏంటి మీరు చెప్పండి? కేసీఆర్ ని ప్రజలు తిరస్కరించింది. కారణం ఏంటి? కేసీఆర్ పోవడానికి ఆయన అవినీతి. కేసీఆర్ ని ఒకప్పుడు మనం చాలా బ్రహ్మాండంగా నేను కూడా ఆదరించేటోని. కేసీఆర్ తెలంగాణ వచ్చింది, నేను కూడా ఆదరించింది. నేను ఎందుకు వ్యతిరేకమైపోయినా? ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే కానీ వ్యతిరేకమైపోయిన ప్రజలమంతా. అప్పుడు బ్రహ్మానందం పెట్టినారు. అసలు తెలంగాణ పార్టీని చెప్పుకుంటేందుకు సిగ్గుపడే రోజులు ఉండే. ఈరోజు తెలంగాణ పార్టీ పట్టం కట్టి మనం అధికారం 2 సార్లు ఏం చేసింది ఆయన? ఇప్పుడు ఈ రోజు ఎంత అప్పు ఉండే మన తెలంగాణ రాకముందు ఈ రోజు ఉన్నటువంటి అప్పు పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుల పుట్టిండు. ఈ రోజు పథకాలు అమలు పరచకపోవడానికి కారణం ఏంటంటే అప్పులో పుట్టి అప్పులు పెడతలేవు, ప్రభుత్వం డబ్బులు లేవు, ఇష్టమైనట్టు దోపిడీ చేసేసి అడ్వాన్స్ అన్ని తినేసేసి కుటుంబాన్ని బాగా చేసుకున్నాడు. తెలంగాణ రాకముందు కేసీఆర్ పరిస్థితిని చెప్పండి మీరు, ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాకముందు కేసీఆర్ పరిస్థితి ఏంది, కేటీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది, కవితమ్మ పరిస్థితి ఏంది, కేటీఆర్ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ హరీష్ రావు పరిస్థితి ఏంది, చెప్పులు గతిలో వారు రబ్బర్ చెప్పులు. ఈరోజు ఎట్లొచ్చి 100 కోట్ల ఫామ్ హౌస్ ఎట్లొచ్చి చెప్పండి, గ్రహించండి ప్రజలు. మీరు దాన్ని మీరు ఏదో కాంగ్రెస్ చేస్తారంటే ఒకరోజు చేయడానికి అవకాశం ఎటువంటి చెప్పండి. స్టెప్ బై స్టెప్ చేస్తే ఒకటి చేసుకుంటూ వస్తుంది కదా. ఒకటి రోజు అమలు పరిచాలి, దానికి సరిపడినటువంటి ప్రణాళికలు కావాలి, సరిపడేటువంటి డబ్బు కావాలి, సమయం ఇవ్వాలి. మరి అజరుద్దీన్ గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది కదా. సో ఎలక్షన్ ముందు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చిందని ప్రతి ఒక్క పార్టీ అంటుంది. దాని గురించి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క అభిష్టం మేరకు పదవి తప్పేముంది? అజరుద్దీన్ చేయకూడదా? మీరు ఒక మాట చెప్పండి నాకు. అజరుద్దీన్ పదవి వేయకూడదా? ఇప్పుడు మైనారిటీ మంత్రి ఎవరు లేరని చెప్పేసి ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. దానికి మేము మైనారిటీ మంత్రికి ఇచ్చాము. ఏటేమో ఇస్తే ఆయన కిందకి ఇచ్చిందంటే ఏమన్నమాట? ఇయ్యొద్దా? స్వేచ్ఛ ఉంటుంది ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ. ఒక మైనారిటీకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అందరూ బాగా ఇచ్చింది, ఎందుకు ఇచ్చిందంటే ఇవ్వాలి. ఇప్పుడు అందరూ మన ప్రజలు, ఇప్పుడు భారతదేశం అందరూ కలిస్తేనే కదా భారతదేశం ఏది. ఒకరు లేకుంటే ఒకటి కాదు కదా. అందరూ కలిసి ఐకమత్యంగా అయితేనే భారతదేశం ఏది. ఆయన కిందకి ఇచ్చినటువంటి ప్రశ్న ఉత్పన్నమే కాకూడదు.